పరకాలలో వివేకానందుని జయంతి పురస్కరించుకొని పరకాల రిటైర్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో విద్యార్థుల నైపుణ్యతను వెలుగు తీయడానికి వ్యాసరచన పోటీలు మరియు క్విజ్ పోటీలు నిర్వహించారు. వివేకానంద చెప్పిన మాటలను స్ఫూర్తిగా తీసుకొని ఆత్మస్థైర్యమే బలంగా, బలహీనతను చావుగా పరిగణించారు. అనంతరం పోటీలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతుల ప్రదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రిటైర్మెంట్ ఫోరం సభ్యులు పరకాల ఆర్డీఓ సిఐ క్రాంతి కుమార్ పాల్గొన్నారు. వివేకానంద జయంతిని పురస్కరించుకొని పర్కాల్లో ఉండబడేటువంటి ఒక సిటిజన్స్ ఫోరం ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆఫీసర్స్ అందరినీ కూడా, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని, మున్సిపల్ కమిషనర్ గారిని, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారిని, వివిధ హోదాల్లో ఉన్నటువంటి వాళ్ళని పిలిచి విద్యార్థులలో ఉండేటువంటి ఒక నిబిడీకృతమైనటువంటి ఒక సృజనాత్మక శక్తిని వెలికి తీయడానికి అని చెప్పేసి ఆ పిల్లలకి వ్యాసరచన పోటీలు, వక్తృత్వ పోటీలు, ఎస్సే రైటింగ్ కాంపిటీషన్, ఎలిక్యూషన్ కాంపిటీషన్ పోటీలు నిర్వహించి వాళ్ళకి ఫస్ట్, సెకండ్ ప్రైజులు ఇచ్చి వాళ్ళని సన్మానించడం జరిగింది. అంటే వివేకానందుడు ఏదైతే చెప్పాడో, మనకి స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్, అంటే బలమే జీవనము, బలహీనతే మరణము. అంటే నిర్భీతితో ఉండాలి, బీ ఫియర్లెస్. సో దానికి పిల్లల్లో స్టేజ్ ఫియర్ని తీసేయడానికి, వాళ్ళలో ఉండేటువంటి ఒక ఎమోషనల్ కోషంట్ని, అదేవిధంగా ఇంటెలిజెన్స్ కోషంట్ని ఇంప్రూవ్ చేయడానికి అని చెప్పేసి ఈ విధమైనటువంటి ఒక ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి ఒక పర్కాల్ ఏదైతే సిటిజన్స్ ఫోరం కొన్ని సంవత్సరాల క్రితం జేడీ అంటే జాయింట్ డైరెక్టర్ ఆఫ్ సిబిఐగా ఉన్నటువంటి ఒక వివి లక్ష్మీనారాయణ గారు ఇక్కడ స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వచ్చారు. వారు జాయిన్ ఫర్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక ఫోరంతో కూడా ఈ రకమైనటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ కార్యక్రమాన్ని నిర్వహణలో రామకృష్ణ సేవా సమితి వరంగల్, హన్మకొండ బాధ్యులైనటువంటి వ్యక్తులు కూడా వచ్చారు. కార్యక్రమం చాలా చక్కగా నిర్వహించుకోవడం జరిగింది. జనవరి 12 నాడు పిల్లలకి హాలిడే ఉంటుంది కాబట్టి ఆ కార్యక్రమాన్ని కాస్త ముందుకు జరిపి ఈరోజు పిల్లలకి సాంస్కృతికపరమైనటువంటి ఒక అంశాలను తెలుపుతూ విద్యార్థుల్లో ఉండేటువంటి ఒక నైపుణ్యాన్ని, విద్యార్థుల్లో ఉండేటువంటి ఒక సృజనాత్మక శక్తిని వెలికి తీసేటువంటి ఒక ప్రయత్నం పరకాల్ సిటిజన్స్ ఫోరం చేసింది. అట్లాంటి ఒక సిటిజన్స్ ఫోరం అందరి తరఫున ప్రజలందరికీ కూడా రాబోయేటువంటి ఒక జనవరి 12, అదేవిధంగా సంక్రాంతి ఏదైతే మకర సంక్రమణం జరుగుతుందో, ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుందో, ఈరోజు పరమ పవిత్రమైనటువంటి ఒక వైకుంఠ ఏకాదశి దినం. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు ముందుగానే తెలుపుతూ జై హింద్, జై భారత్.